నమస్కారం అండి. నేను మీ సిస్టర్ అనురాధ. మీరు మిర్రర్‌లో చూస్తున్నప్పుడు స్కిన్ డల్‌గా కనిపిస్తుందా? ఆర్ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందా? కాన్స్టాంట్‌గా టైర్డ్‌గా ఫీల్ అవుతున్నారా? అలా అయితే ఒక స్ట్రాంగ్ సస్పెక్ట్ ఉంది, అదే స్ట్రెస్. ఈ మోడర్న్ ఫాస్ట్ లైఫ్‌లో మనం టెన్షన్‌తో సర్వైవ్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ రొటీన్ అయిపోయింది. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ అనేది మెంటల్‌గా మాత్రమే ఇంపాక్ట్ అవ్వదు. మీ స్కిన్, హెయిర్ అండ్ బాడీ పైన కూడా చాలా సీరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో స్ట్రెస్ వస్తే మీ బాడీ ఆటోమేటిక్‌గా ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్తుంది. కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇలా షార్ట్ టర్మ్ రిలీజ్ అయితే పర్వాలేదు, కానీ బట్ క్రానిక్ స్ట్రెస్ ఉంటే డైలీ స్ట్రెస్ లో ఉండడం ఇట్స్ డేంజరస్. ఎందుకంటే ఈ కార్టిజాల్ అనేది కాన్స్టాంట్ గా రిలీజ్ అవ్వడం అనేది మంచిది కాదు. సో మన బాడీలో కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ అవుతే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, స్కిన్ లో కొల్లాజన్ కూడా బ్రేక్ అవుతుంది. సో విచ్ రిజల్ట్స్ విజిబుల్ డ్యామేజ్ టు యువర్ ఫేస్, స్కాల్ప్ అండ్ హెల్త్. ఇక స్కిన్ పైన స్ట్రెస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. లెట్స్ టాక్ స్కిన్ ఫస్ట్. స్ట్రెస్ లో ఉన్న టైంలో మిర్రర్ లో మనం చూసినట్టయితే మన ఫేస్ డల్ గా, అలాగే పింపుల్స్ ఎక్కువగా, డ్రై ప్యాచెస్, డార్క్ సర్కిల్స్ చూడగానే తెలుస్తుంది సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని. సో మీ ఫేస్ పైన కనిపించే ఈ సైన్స్ కి స్ట్రెస్ అనేది ఒక మేజర్ రీజన్ అవ్వచ్చు. దీనివల్ల యాక్నే పింపుల్స్, డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్, డల్ అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్, డ్రై స్కిన్ అండ్ ఇచ్చింగ్, ఫైన్ లైన్స్ అండ్ ఎర్లీ రింకిల్స్ కనిపిస్తాయి మన స్కిన్ పైన. ఎందుకంటే స్ట్రెస్ వల్ల బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది. దీనివల్ల స్కిన్ కి అవసరమైన ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ సప్లై తగ్గిపోతుంది. అందువల్ల చర్మం డల్ గా, జీవం లేనట్టుగా, వయసు పడిపడినట్టుగా కనిపిస్తుంది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సమస్యను తగ్గించడానికి మనకు అందుబాటులో ఉన్న కొన్ని ట్రీట్మెంట్స్ ఏంటంటే ఆక్సిహైడ్రా ఫేషియల్, దీన్ని ఆక్సిగ్లో అని కూడా అంటాం. ఇది డల్ స్కిన్ కి ఆక్సిజన్ సప్లై రిస్టోర్ చేస్తుంది, ఇన్స్టాంట్ ఫ్రెష్నెస్ ఇస్తుంది. ఇక సెకండ్ ది కార్బన్ టోనింగ్ ఫేషియల్, యాక్నే ప్రోన్ స్కిన్ కి డీప్ క్లీన్స్ మరియు ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. ఇక థర్డ్ ది హైడ్రా ఫేషియల్, ఇది స్కిన్ లోని హైడ్రేషన్ మరియు గ్లో ని డబుల్ బూస్ట్ చేస్తుంది. ఇక గ్లూటథియాన్ డ్రిప్స్, ఇది బాడీని డిటాక్స్ చేయడమే కాకుండా న్యాచురల్ స్కిన్ బ్రైట్నింగ్ కి సపోర్ట్ చేస్తుంది. స్ట్రెస్ రిలీఫ్ మసాజ్, టెన్షన్ తగ్గిస్తుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, దీని వలన గ్లో ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హెయిర్ కి స్ట్రెస్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని. హెయిర్ లాస్ అంటే ఓన్లీ ప్రోడక్ట్ ఫాల్ట్ అనుకోవద్దు, స్ట్రెస్ కూడా ఒక బిగ్ కల్ప్రిట్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో పాటు స్కాల్ప్ కి బ్లడ్ ఫ్లో తక్కువగా అవడం వల్ల హెయిర్ ఫాల్, థిన్నింగ్, ఈవెన్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ జరగవచ్చు. కామన్ సైన్స్ యూ షుడెంట్ ఇగ్నోర్: సడన్ హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, ప్యాచీ బాల్డ్నెస్, డ్రై ఫ్రిజీ లైఫ్లెస్ హెయిర్. టెలోజన్ ఎఫ్లూవియం అనే కండిషన్ లో సడన్ స్ట్రెస్ వలన లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హెయిర్ లాస్ కామన్ గా ఉంటుంది. ఇప్పుడు మీ హెయిర్ కి తగిన ప్రొఫెషనల్ సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. PRP హెయిర్ థెరపీ, మీ బ్లడ్ ప్లాస్మాని యూజ్ చేసి న్యాచురల్ హెయిర్ రీగ్రోత్స్ ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక సెకండ్ లేజర్ హెయిర్ థెరపీ, హెయిర్ ఫాలికల్స్ స్టిమ్యులేట్ చేసి స్కాల్ప్ నరిష్మెంట్ కూడా ఇస్తుంది థెరపీ. హెయిర్ స్పా, డీప్ కండిషనింగ్ తో పాటు హెయిర్ సాఫ్ట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇక మిజోథెరపీ, డైరెక్ట్ స్కాల్ప్ లో న్యూట్రియంట్స్ ఇంజెక్ట్ చేయడం వలన హెయిర్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ థింగ్, స్ట్రెస్ మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. మెంటల్ స్ట్రెస్ అనేది ఫిజికల్ గా మనకి ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. ఫ్యాటిక్, లో ఎనర్జీ, సడన్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వీక్ ఇమ్యూనిటీ, ఇన్సోమ్నియా, డైజెషన్ ప్రాబ్లం వలన బ్లోటింగ్ అండ్ పూర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఉంటుంది, which ultimately affects your skin and hair health. సో దీనికి రెమెడీస్ ఏంటంటే బాడీ మసాజ్, ఫుల్ బాడీ టెన్షన్ రిలీజ్ చేయడం, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. ఇక నెక్స్ట్ అల్ట్రాసౌండ్ క్యావిటేషన్, స్ట్రెస్ రిలేటెడ్ స్టబ్బన్ ఫ్యాట్ ని టార్గెట్ చేయడం. డిటాక్స్ థెరపీ, ఇంటర్నల్ క్లీన్సింగ్ తో ఎనర్జీ, క్లారిటీ బూస్ట్. యోగా అండ్ బ్రెత్ వర్క్, కార్టిజాల్ లెవెల్స్ ని కామ్ చేయడంతో బాడీ రిలాక్స్ అవుతుంది. స్లీప్ థెరపీ, న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ ని యాక్టివేట్ చేస్తుంది. సో మీ స్ట్రెస్ ఫ్రీ జర్నీని మీ ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ సింపుల్ డైలీ ప్రాక్టీసెస్ తో ఇది పాసిబుల్ అవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యోగా, స్ట్రెస్ ని స్ట్రెచ్ చేద్దాం. మార్నింగ్ 15 minutes యోగా చేస్తే కనీసం బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది. స్ట్రెచ్ చేసే ప్రతి మూమెంట్ లో టెన్షన్ రిలీజ్ అవుతుంది అండ్ మూడ్ బూస్ట్ అవుతుంది. మెడిటేషన్, సైలెన్స్ లో ఒక శక్తి ఉంది. రోజుకి 10 నిమిషాలు క్వైట్ గా కూర్చొని మెడిటేషన్ చేయండి. థాట్స్ సెటిల్ అవుతాయి, హార్ట్ రేట్ కామ్ అవుతుంది, పీస్ ఫీల్ అవుతారు. శవాసన, రిలాక్సేషన్ కి ఫైనల్ టచ్. యోగా తర్వాత 5 నిమిషాలు శవాసనలో పడుకోండి, బాడీలో ఉన్న లాస్ట్ డ్రాప్ టెన్షన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇక ప్రాణాయామ, బ్రెత్ ని బ్యాలెన్స్ చేయండి. అనులోమ విలోమ లాంటివి చేస్తే ఆక్సిజన్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, కార్టిజాల్ తగ్గిపోతుంది అండ్ ఇన్నర్ కామ్ యాక్టివేట్ అవుతుంది. ఇక 8 hours స్లీప్, బ్యూటీ అండ్ బ్రెయిన్ కి బెస్ట్ మెడిసిన్. మీ బాడీ న్యాచురల్ గా హీల్ అవుతుంది, మైండ్ రీసెట్ అవుతుంది. వాకింగ్ మూడ్ మార్చేస్తుంది, మజిల్స్ యాక్టివేట్ చేస్తుంది. డైలీ 20 minutes వాకింగ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ తగ్గిపోతుంది. సింపుల్ ఎక్సర్సైజెస్, మూవ్మెంట్ లో మ్యాజిక్ ఉంది. జంపింగ్ జాక్స్ కానీ, స్కిప్పింగ్ కానీ, లైట్ ఎక్సర్సైజెస్ చేయండి. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ మెల్ట్ అవుతుంది.
డైలీ చిన్న చేంజెస్ తో కూడా బాడీ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. సో స్ట్రెస్ ని ట్రీట్ చేయడం అంటే ఓన్లీ ఫేషియల్ ఆర్ హెయిర్ స్పా కాదు, ఎమోషనల్ అండ్ ఫిజికల్ వెల్నెస్ కంబైన్ చేసినప్పుడే మ్యాజిక్ హ్యాపీ. రియల్ గ్లో అనేది ఇంటర్నల్ కామ్నెస్ ప్లస్ ఎక్స్టర్నల్ కేర్ తో వస్తుంది. క్రీమ్స్, ఆయిల్స్ కన్నా స్ట్రెస్ ని ట్యాకిల్ చేయడం అనేది మోర్ ఎఫెక్టివ్. ఇప్పుడు మనం స్ట్రెస్ పైన మనకుండే కొన్ని సందేహాల గురించి తెలుసుకుందాం. స్ట్రెస్ వల్ల యాక్నే అండ్ హెయిర్ ఫాల్ అవుతుందా? డెఫినెట్ గా. స్ట్రెస్ వల్ల కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి, విచ్ లీడ్స్ టు ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్. రిజల్ట్ బ్రేక్అవుట్స్ అండ్ హెయిర్ ఫాల్. మనకు వచ్చే నెక్స్ట్ డౌట్, స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఫేషియల్ ఆర్ పిఆర్పి వర్క్ చేస్తాయా? డెఫినెట్లీ వర్క్ అవుతాయి, బట్ స్ట్రెస్ కంట్రోల్లో లేకపోతే రిజల్ట్స్ స్లోగానే వస్తాయి. సో కంబైనింగ్ బోత్ ట్రీట్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈస్ కీ. రిజల్ట్స్ ఎంత టైంలో కనిపిస్తాయి? మోస్ట్ పీపుల్ కి 2 to 3 సెషన్స్ తర్వాత విజిబుల్ గ్లో ఆర్ హెయిర్ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంట్లో స్ట్రెస్ రెడ్యూస్ చేయడం పాసిబుల్. మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ హైడ్రేషన్ అండ్ స్లీప్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ న్యాచురల్ మెథడ్స్. సో వ్యూవర్స్, స్ట్రెస్ కి గుడ్ బై చెప్తే గ్లోకి వెల్కమ్ చెప్పవచ్చు. స్కిన్ అండ్ హెయిర్ కేర్ లో రిజల్ట్స్ రావడం కోసం ఇన్నర్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అనూస్ లో we offer holistic and clinical approach, stress based skin and hair treatments, custom therapies for your body type. So start your healing inside and out, because when you feel good, you look even better. Like, share and comment cheyandi. For more useful health and beauty videos kosam, please do subscribe and click the bell icon.